నంద్యాల జిల్లా స్థానిక టీడీపీ నాయకురాలు బైరెడ్డి శంకరమ్మ మరియు అయ్యలూరు గ్రామం టీడీపీ అధ్యక్షులు మాజీ సర్పంచ్ ఇంజ త్రిలింగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో అయ్యలూరు మెట్లో శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవస్థానం పునర్నిర్మాణ భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మైనార్టీ న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ విచ్చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి అనంతరం ఆయన భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవస్థానం పునర్నిర్మాణం చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. అలాగే ఈ గుడి నిర్మాణానికి 1,30,00,000 మంజూరైనట్టు తెలిపారు. అలాగే ఈ అయ్యలూరు మెట్ట బాగా అభివృద్ధి అవుతుందని, టీడీపీ హయాంలో ఇలాంటి మంచి పనులు జరుగుతుంటే ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారని అన్నారు. ఇదంతా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాత్రమే సాధ్యమవుతుందని మంత్రి పేర్కొన్నారు. ఓకే సార్. శైవేంద్రియే ప్రతిష్ఠతే మనోవాంఛిత ఫలసిద్ధి. మిత్రుడు క్లాస్మేట్ సర్వీస్ రైడర్ ఆయన సరే అకాల మరణం మరి దుర్మార్గం జరిగిపోయిందని కాదు, అప్పటి నుంచి కూడా పరిచయం ఉండే. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి అతను బాగా నాటకాలు వేసేవాడు, బాగా ఎన్టీ రామారావు గారి ఆహాభావాలు డైలాగులు చెప్పే సర్వీస్ రెడ్డి మేమందరం కలిసికట్టుగా ఉండేవాళ్ళు. వారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఇంతవరకు కూడా మరి నేను నాతో పాటు మా కుటుంబ సభ్యులైన అందరూ కూడా ఉన్నారు. వారికి నేను ధన్యవాదాలు తెలియజేయాలి. నేను ఉన్నప్పుడు చాలామంది విన్నారు. ఇక మేము ఉండలేదు, పుట్టిందో లేదు తెలుసు, కానీ తెలిసిరెడ్డి అట్టలు కూడా 45 లక్షల చిన్నపిల్లలు అందరూ కూడా తెలుగుదేశంలో ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీస్ ఉన్నారు. సరే కొన్ని కారణాల వల్ల గ్రామాల్లో కొన్ని డిస్ప్యూట్ జరిగాయి, అవన్నీ కాదు. మళ్ళీ హైవే కూడా వస్తుంది, మీకు తెలుసు, బాగా కలకలలాడుతూ ఉంది. ఎందుకంటే ఆ సెంటరు మళ్ళీ ఈ హైవే వచ్చిందంటే పాపం అక్కడ చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటారు, కొంతవరకు ఇబ్బంది కలుగుతారు. మెట్ట మీద కూడా మసీదు కావాలంటే మెట్ట మీద కూడా మసీదు కట్టించారు ఆ రోజుల్లో. కాబట్టి ఏ కార్యక్రమం కావాలని చేస్తూ ఉన్నాం. తర్వాత ఇప్పుడు మరియల్ గ్రౌండ్ కూడా అడిగారు, నేను ఎంఆర్ఓ గారు మాట్లాడి దాన్ని ఏ రకంగా ఫైనల్ చేద్దాం. ఈ సమస్య ఇప్పుడు ఈ సమస్య కంప్లీట్ అయిపోయింది. నేను చెప్పేది ఏమిటంటే గ్రామంలో మనలో మనం ఎన్ని ఉన్నాయి, ఈ కార్యక్రమంలో మాత్రం ఇటువంటి మంచి కార్యక్రమం కూడా ఎటువంటి డిస్ట్రిబ్యూట్ ఉండకూడదు. ఎందుకంటే మంచి మూలమట్టంలో చెప్పారు, మూలమట్టం కూడా వేయాల్సిన అవసరం ఉంది, చేద్దాం అనుకున్నాం. కానీ జీవో రాలే వద్దని చెప్పాను ఆయన అడిగితే. కాబట్టి మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మళ్ళీ నిందాల ఈద్గా కూడా మళ్ళీ ఇప్పుడు చెప్పాను, ఒక 5-50 లక్షల రూపాయలు ఇస్తాను, ఇవాళ నుంచి మొదలు పెడదాం అనుకున్నాం. తల్లి నుండి జీవో వస్తే బాగుంటుందని రేపు జీవో ఇచ్చి దాన్ని చేద్దాం. మాకు అదేవిధంగా జామియా మసీద్ నంద్యాల శాసనసభ్యులు మరియు మైనార్టీ శాఖ సంక్షేమ శాఖ మంత్రులు, ఆయన గురించి ఆయనకు సాటి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ ఫ్యామిలీ గురించి వారికి వారే సాటి. మాకు అడగానే అయ్యలూరు గ్రామ ప్రజల తరఫున 1,30,00,000 శాంక్షన్ చేసి ఆన వెంకటరామరెడ్డి చెప్పి ఆయనకు సన్మానం కూడా చేశాము. ఇంకా ఇక్కడ వచ్చిన మా ఈవో స్వర్ణముఖి మేడం గారికి, వచ్చిన కాంట్రాక్టర్ కు, ఏఈ గారికి, ఎండోమెంట్ ఏఈ గారికి, ఎండిఓ గారికి, ఈవో జ్యోతమ్మ గారికి, ఎంఆర్ఓ శ్రీనివాస సార్ గారికి, అందరికీ నా ఉదయపూర్వ నమస్కారములు. మా మంత్రి గారి గురించి ఎక్కువ పొగడాల్సిన పిల్లలు, ఆయనే సాటి. టెంపుల్ గురించి టెంపుల్ అడగగానే 10 లక్షల కాంట్రిబ్యూషన్ నీలకంఠేశ్వర స్వామికి మేడం గారు ఇంత కాంట్రిబ్యూషన్ 3 days లోనే కావాలన్నా అన్నారు. అమ్మ 3 days ఇస్తానులేమో, 3 days లోనే కాంట్రిబ్యూషన్ 16 లక్షలు కట్టాను. కట్టిన వెంటనే సార్ గారు ఆయన దయచేసి ఆన వెంకటరామరెడ్డి గారితో 1,30,00,000 సెక్షన్ సార్ గారు చెప్పగానే ఆర్ఎండి గెస్ట్ హౌస్ సార్ గారు కూడా సన్మానం చేశాము. టెంపుల్ అంతా తయారైనాక పార్క్ ఒకటి సార్ దయ వల్లనే 50 లక్షలు పెట్టి మా మంత్రి వారు అడగానే ఏదైనా చేస్తున్నాడు, మాకు ఇబ్బంది లేదు. ఆయన